రండి, చిన్న ప్రార్థనతో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగండమోతమేసే సర్వాధికార సర్వశక్తి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినము తండ్రి యొక్క ఉపవాస దినములో నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు, ఎత్తబడుచున్న వాక్యమును ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ప్రభు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి పట్ల ప్రభు మీ కార్యం జరిపించండి. ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నీ మాటలను ప్రభు మీరు మార్చమని ప్రార్థన చేయించున్నాం. ప్రభు, మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నడిపించి మహిమ పొందండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మరలా మనకు చక్కని అవకాశం అనుభవించాడు. ఇదిగా కూడుకొని దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి సమయం మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా వీక్షిస్తున్నారని ప్రభునందు ఆశిస్తున్నాం. అలాగే ఇంకా వీక్షించలేని వారికి మీరు కూడా తెలియపరచండి. దేవుని యొక్క వాక్యాన్ని వారు వినేలాగా, దేవుని యొక్క వాక్యాన్ని వారు విని దేవుని యొక్క దీవెనను ఆశీర్వాదం పొందులాగున్నా మీరు వారికి తెలియపరచవలసిందిగా ప్రభు పేడ మనం చేయించున్నాను. రండి, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం నుంచి కొద్ది మాటలను జ్ఞాపకం చేసుకుని మనము ముందుకు సాగిపోదాం. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్న అడుగుచున్నాడు. దేవుడు తన ఒక లేఖనం చేత ఆయన తెలియపరుస్తున్న మాట, ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని తెలియపరుస్తున్నాడు. ప్రశ్న అడుగుచున్నాడు. ఈరోజు దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. అంతేకాదు, భక్తుడైన ఇర్మియా, ప్రవక్త ఇర్మియా ఆయన రాస్తున్న గ్రంథములో కూడా 32వ అధ్యాయములో కూడా 17వ వచనంలో మరలా అదే మాటను జ్ఞాపకం చేయించున్నాడు. ప్రభు సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడు సూర్యుడు మహాదేవ్, నీ అధిక బలము చేతను చాచిన బహు చేతను భూమి ఆకాశం సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని జ్ఞాపకం చేయించున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే సాధ్యము కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు అంటే కార్యములు చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, అద్భుత కార్యం చేత మన జీవితాలు తృప్తిపరిచే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదని జ్ఞాపకం చేయించున్నాడు. భూమిని పునాది వేసిన దేవుడు, ఆకాశమును స్థాపించే దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసే దేవుడు, ఈ భూమి మీద సమస్తమును కలగ చేసిన దేవుడు, మరి ముఖ్యముగా మనుషులను నిర్మించే దేవుడు. ఆయనకు అసాధ్యమేమీ లేదు. మనుషులు రక్షించాలని భూమి మీదకి వచ్చి మరణించి మరణమును తిరిగి గెలిచిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని జ్ఞాపకం చేయించున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం గణపరచే దేవుడు ఎలాంటి దేవుడు అంటే సాధ్యము కలిగిన దేవుడు, సమస్తమును గలగజేసిన దేవుడు, సమస్తం చేయడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మహాదేవుడు, సూర్యుడని ఇర్మియా భక్తుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఈరోజు ఆ దేవుణ్ణి కలిగిన మనము ధన్యత కలిగిన వారము, ఆశీర్వదించబడిన వారం. ఈరోజు అదే దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఈరోజు అదే దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్న దేవుడు ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, ఆయనలో ఉన్నవారు, ఆయనలో జీవించిన వారు, ఆయనలో నడిచిన వారు, వారు కూడా అసాధ్యమైన కార్యం చేయగలరు. సాధ్యము లేనివి అంటే చేయలేని కార్యములు, అసాధ్యమైన కార్యములు సాధ్యము కలిగిన వారిగా చేస్తారు, చేయగలుగుతారని జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు దేవునిలో ఉన్నవారు, దేవునిలో జీవించిన వారు, దేవునిలో నడిచిన వారు, దేవునిలో బ్రతికిన వారు, దేవుడు అంటున్న మీరు కూడా సాధ్యము కలిగిన కార్యం చేయగలరు. అసాధ్యమైనది సాధ్యముగా మార్చగలరు. అసాధ్యమైనది సాధ్యముగా
చేయడానికి శక్తి కలిగిన వారు మీరు అని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఈరోజు మనం గమనిద్దాం, మన దేవుడు సాధ్యము కలిగిన దేవుడు, మన దేవుడు సమర్థుడు సమస్తం చేయడానికి. ఈరోజు మనం ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయన పిల్లలుగా పేరు పొందుకున్నాం, ఆయన ఒక సంతానముగా పేరు పొందుకున్న మనము, ఆయన పిల్లలకు ఏర్పాటు చేయబడిన మనము, ఈరోజు మనము అసాధ్యమైనది సాధ్యముగా చేయలేమా? ఈరోజు మనము చేయలేని కార్యములను చేసిన వారిగా ఉండలేమా అని మనం ప్రశ్నించుకోవాలి. నిజానికి దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించిన వారు అసాధ్యమైన కార్యములను సాధ్యముగా చేయగలని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఈరోజు మనం గమనిద్దాం, ఏ విషయములో దేని ద్వారా మనం అసాధ్యమైనది సాధ్యముగా చేయగలము, దేన్ని బట్టి అసాధ్యమైన కార్యములను సాధ్యము కలిగిన కార్యములుగా మనం చేయగలమనే విషయాన్ని మనం గమనిద్దాము, జ్ఞాపకం చేసుకుందాం. రండి దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భావం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయుల సంఘానికి రాస్తున్న రోమీయుల పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో చక్కని మాటని జ్ఞాపకం చేయించున్నాడు. 18-19 చూసుకుందాం. ఎలా అనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తులు బలము చేతను, మహత్కార్యములను బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని మరి దేన్ని గూర్చి మాట్లాడ తెగింపను అని జ్ఞాపకం చేయించున్నాడు. వీటిలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేయించున్నాడు. వాక్యము చేతను, క్రియలు చేతను, గురుతులు బలము చేతను, మహత్కార్యములు బలము చేతను, మరి ముఖ్యంగా అంటున్నాడంటే పరిశుద్ధాత్మ బలము చేతను. ఈరోజు దేవుని ఉన్నవారు, దేవుని యొక్క సంతానముగా, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్నవారు, దేవుని యొక్క పిల్లలుగా పేరు పొందుకున్నవారు, వారు అసాధ్యమైనది సాధ్యముగా చేయగలరు. అసాధ్యమైన కార్యమును సాధ్యముగా వారు చేయడానికి శక్తి కలిగిన వారికి కనబడతారు. ఎప్పుడంటే మనుష్యుడు, మరి ముఖ్యంగా దేవుని ఉన్నవాడు ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ బలమును పొందుకోవాలి. హల్లెలూయా! ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ బలమును పొందుకోవాలి. ఈరోజు క్రైస్తవుడు పరిశుద్ధాత్మ బలమును పొందుకున్న వానిగా ఉండాలి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇట్టి కార్యములను చేస్తున్నాం, ఇట్టి పనులు మేము చేస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించు వాటిని గూర్చి. ఈరోజు దేవుని ఒక బిడ్డలు పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మ చేత వారు అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యము చేయగలరు. అదేవిధంగా మనం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, యేసు క్రీస్తు ఆరోనము అవ్వక మునుపు ఆయన మాట్లాడుతున్న మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏం నొందుతారంట? శక్తి నొందెదరు. ఈరోజు బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత మనుషుడు గొప్ప కార్యం చేయడానికి, మరి ముఖ్యముగా అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యముగా చేయడానికి, అసాధ్యమైనది సాధ్యము కలిగిన పనిగా చేయడానికి, చేయలేని పని చేసేవాడిగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ బలమును పొందుకోవాలి. ఎందుకంటే అది ఏంటి? శక్తి. పరిశుద్ధాత్మ ఏమైందంటే శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మనలను శక్తిపరిచేది, బలపరిచేది, మన స్థిరపరిచేది. చేయరాని కార్యములను చేయడానికి పరిశుద్ధాత్మ మనలను బలపరిచేవాడు. ఎలాంటి కార్యములు అంటే దేవునికి మహిమకరమైన కార్యములు, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే కార్యములను, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే కార్యములను దేవుడు మన చేత, మన ద్వారా ఆయన శక్తిని పొందుకున్న మనము, ఆయన యొక్క ఆత్మ చేత నింపబడిన మనము ఆ గొప్ప కార్యములు చేయగలమని దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. ఆయన బలము కలిగిన దేవుడు, సూర్యుడు, మహాదేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు ఆయన బిడ్డలుగా పేరు పొందుకుంటున్న మనము, ఆయన బిడ్డలుగా కొనసాగుతున్న మనము, దేవుడు అంటున్నాడు, నీవు కూడా కార్యములు చేయగలవు, నీవు కూడా కార్యం చేయడానికి శక్తి కలిగిన వాడవు, అసాధ్యమైనది నీవు కూడా సాధ్యము కలిగిన వాడిగా చేయగలవు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ బలము చేత. ఎందుకంటే అది శక్తి నీకు అనుగ్రహించేది,
అది శక్తి నీకు దయచేసేది, నీకు శక్తి ఇచ్చేది పరిశుద్ధాత్మ. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ శక్తి చేత నీవు అసాధ్యమైనది కూడా సాధ్యము కలిగిన కార్యముగా చేయగలవని దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రైస్తవుడు గమనించడం ఉండాలి. ఈరోజు క్రైస్తవుడు అన్ని పొందుకోవడానికి ఆశపడుతుంటాడు, స్వస్థత పొందుకోవడానికి ఆశపడుతుంటాడు, క్రైస్తవుడు ఆశీర్వాదం పొందుకోవడానికి ఆశపడుతుంటాడు, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికి ఆశపడుతుంటాడు, ఈ భూమి మీద సమస్తమును నేను పొందుకోవాలని ఆశపడుతుంటాడు. కానీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి చాలా తక్కువ మంది ఆశపడుతుంటారు. ఈరోజు దేవుని సన్నిధిలో మనుషుడు ఏం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకున్నవని ఉండాలి. నీకు దేవుడి ద్వారా కార్యములను చూడాలి, అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యముగా నువ్వు చూడాలి, సాధ్యమైన కార్యముగా నువ్వు చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకున్నవానికి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన వానికి ఉండాలి. ఆ శక్తి చేత నీవు గొప్ప కార్యములను చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకునేది ఎలాగనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ కొనుక్కుంటే ఎక్కడ దొరకదు, పరిశుద్ధాత్మ కొనుక్కుంటే దొరకదు. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మ నువ్వు ఎక్కడికి వెళ్ళి వెతికి సంపాదించుకుంటావంటే పరిశుద్ధాత్మ దొరకదు. ఈరోజు చాలా మంది అటువంటి ఆలోచన కలిగిన వారిగా ఉండొచ్చు. అపోస్తుల కార్యంలో గారడి సీమోని అనే ఒక వ్యక్తి కూడా ద్రవ్యం ఇచ్చి దేవుని ఒక ఆత్మను కొనుక్కోవాలనుకున్నాడు. అది కాని పని, అది జరగలేని పని. ఈరోజు ఆత్మ అనేది కొనుక్కునేది కాదు, ఎక్కడో తిరిగి సంపాదించుకునేది కాదు, ఎక్కడికొక్కడికి వెళ్ళి ఆత్మ నేను పొందుకోవాలనేది కాదు. ఈ పరిశుద్ధాత్మ పొందుకునేది ఎలాగా అనే విషయాన్ని గమనించిన వానికి ఉండాలి, ఆ విషయాన్ని మనం ఆలోచించిన వారికి ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకునేది ఎలాగా? కాబట్టి దేవుని ఒక లేఖన భాగం నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఒక ఆత్మ పొందుకునేది ఎలాగూ? పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ఒక లేఖనం చేత పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయించున్న ఆయన లేఖనం ద్వారా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చెయ్యచుండిరని జ్ఞాపకం చేయించున్నారు. ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసిన వారికి కనబడుతున్నారు, ఎడతెగక ప్రార్థన చేసిన వారికి కనబడుతున్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుచున్నారంట. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన బిడ్డలుగా, ఆయన సంతానముగా మనము కూడా అసాధ్యమైనది సాధ్యముగా చేయాలి, అసాధ్యమైనది సాధ్యముగా మన ద్వారా కూడా దేవుడు చేయాలంటే నీవు నేను ఆయన ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని ఒక శక్తి, అది శక్తి కలిగినది. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఎక్కడుండాలి? ప్రార్థనలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ప్రార్థనలో ఉండాలి. వీరు ప్రార్థన చేస్తున్నారంట. మేడగదిలో వారందరూ 120 మంది ఏకముగా ఏక మనసుతో ప్రార్థన చేసే వారు కనబడుతున్నారు. ప్రార్థన చేసిన వీరు ఏం పొందుకున్నారంట? అగ్ని జ్వాల వంటి నాలుక, పరిశుద్ధాత్మను వారు పొందుకున్న వారికి కనబడుతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, చూసారా? పరిశుద్ధాత్మ బలమును, పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. ఈరోజు క్రైస్తవుడు పరిశుద్ధాత్మను ఏ రీతిగా పొందుకుంటాడు? పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటాడు? పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే వాడు ఏం చేయాలి? ఈరోజు క్రైస్తవుడు
ప్రార్థనలో జీవితమును కొనసాగించిన వానిగా ఉండాలి. ఎక్కడ? ప్రార్థనలో. ఈరోజు దేవుని ద్వారా నువ్వు అసాధ్యమైనది కార్యముగా చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వానిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వానిగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వెక్కడ పొందుకుంటావంటే ప్రార్థనలోనే పొందుకుంటావు. దేవునిలో నువ్వు ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడపాలి. ఈరోజు క్రైస్తవుడు అనేక మంది కాదు, వారిలో కొంతమంది ప్రార్థనలో గడపొక్క సమయాన్ని అనేక స్థలాల్లో గడుపుతుంటారు. ప్రార్థనలో గడపక సమయాన్ని వ్యర్థపాలు చేసుకుంటారు. ప్రార్థనలో గడపక సమయాన్ని పోనిస్తారు. రకరకాల పనుల్లో వారు సమయాన్ని పోనిస్తుంటారు. వ్యాపారం అంటారు, పనులు అంటారు, బిజినెస్లు అంటారు, ఎక్కడికో వెళ్ళాలంటారు, ప్రయాణాలు అంటారు, ఎన్నో విధాలుగా మాటలు చెప్తుంటారు. కానీ ప్రార్థనలో గడిపే వారిగా కనబడరు. నిజానికి మనుషుడు ప్రార్థనలో గడిపితే, ప్రార్థనకు స్థలం చోటిస్తే, ప్రార్థనకు అవకాశం ఇస్తే, ప్రార్థనలో జీవితాన్ని గడిపిన వానికి ఉంటే ఆ ప్రార్థన ద్వారా ఏం పొందుకుంటాడంటే దేవుని ఒక ఆత్మను పొందుకుంటాడు. హల్లెలూయా! దేవుని ఒక ఆత్మను పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యముగా చేయగలడు. కాబట్టి క్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే వారు ఎక్కడ ఉండాలంటే ప్రార్థనలో జీవితములను కొనసాగించిన వాని ఉండాలి. మొదట క్రైస్తవుడు ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎడతెగక ప్రార్థన చేసిన వాని ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసిన వాని ఉండాలి. నువ్వు ప్రార్థన దేవునికి ఎంతైతే ప్రార్థన చేస్తావో దేవుడు అంతగా నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. మనం చూస్తున్నాం అనేక మంది భక్తుల జీవితాలు మనం చూడగలం. అనేక మంది భక్తుల జీవితాల్ని మనం గమనించగలం. వారు గొప్ప కార్యం చేయడానికి కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని సన్నిధిలో ప్రార్థనకు సమయం ఇచ్చారు. కాబట్టి ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యం చేసేవారు కనబడుతున్నారు. ఈరోజు నీవు నేను అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యముగా మన జీవితములో దేవుని ద్వారా కనపరచాలి చేసిన వానికి ఉండాలంటే పరిశుద్ధాత్మ బలము చేతనగా ఆ శక్తిని పొందుకున్న వానికి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే నీవు నేను మన ప్రతి ఒక్కరు మొదటిగా ప్రార్థనలో మన జీవితాలు కొనసాగించిన వానికి ఉండాలి. రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 14వ వచనము నుంచి 17వ వచనం వరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సమరి వారు దేవుని వాక్యమును అంగీకరించిరి. యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమును బాప్తిసము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తులు వారి మీద చేతులుంచిన తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందిన వారిగా కనబడుతున్నారు. ఏంటి? ఎందుకు వారు పరిశుద్ధాత్మను పొందారు? ఎందుకు వారు పరిశుద్ధాత్మను సంపాదించుకున్న వారు కనబడుతున్నారు? చేతులుంచిన తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందారంట. కారణం ఏమిటంటే 14వ వచనంలో వారు జ్ఞాపకం చేయించిన మాట, దేవుని వాక్యము అంగీకరించిరి. ఏంటి అంగీకరించారంట? దేవుని ఒక వాక్యాన్ని అంగీకరించారు. ఈరోజు చాలా మంది దేవుని ఒక వాక్యాన్ని అంగీకరించిన వారికి ఉన్నారు. చాలా మంది దేవుని ఒక వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. దేవుని ఒక వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు దాన్ని గ్రహించిన వానికి ఉండాలి. ఈరోజు చాలా మంది దేవుని ఒక వాక్యాన్ని దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, చాలా మందికి దేవుడు తన ఒక వాక్యాన్ని బోధకుల చేత మాట్లాడుతున్నప్పుడు ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ నా కోసం చెప్తున్నాడు. జీవితంలో అంగీకరించేవారు కనబడరు. ఈ నా కోసం చెప్తున్నాడు, నా కోసం ఈయన మాట్లాడుతున్నాడని సేవకుల మీద తిట్టుకున్న వారిగా, సేవకుల మీద రకరకాల మాటలు పలికిన వారికి కనబడుతుంటారు.
వారిని బాధించే వారు కనబడుతుంటారు, ఎలాకోలో మాట్లాడిన వారు కనబడుతుంటారు. కాదు, నిజానికి నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును అంగీకరించిన వానిగా ఉండాలి. హల్లెలూయా. ఏం అంగీకరించాలి? దేవుని యొక్క మాటలు అంగీకరించాలి. ఈ మాటలు బలము కలిగినవి, రెండంచుల ఖడ్గము కంటే వాడిగలదై జీవాత్మలను మూలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయాన్ని పరిశోధన చేస్తాడంట. నిన్ను పరిశోధన చేసేది, నన్ను పరిశోధన చేసేది, దేవుని యొక్క బిడ్డలను పరిశోధన చేసి వారిని పవిత్రులుగా మార్చి దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి యోగ్యులుగా మార్చేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. ఈరోజు క్రైస్తవుడు దేన్ని అంగీకరించాలి? చాలా అన్ని విషయాలు అంగీకరిస్తాడు క్రైస్తవుడు. ఈ లోకరీతిలో ఉన్న మాటలన్నిటిని అంగీకరిస్తాడు. కల్పన కథ చెప్తే గంటల కొలిది వాడు హృదయాన్ని ఇచ్చిన వాడికి కనబడతాడు, చెవునిచ్చిన వాడికి కనబడతాడు, విన్నవాడికి కనబడతాడు. కానీ అదే దేవుని యొక్క వాక్యము బలమైనది. ఈ బలమైన మాటను బోధిస్తే మనుషుడు దేవుని యొక్క మాటను అంగీకరించడు, వినడానికి ఇష్టపడాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ మాటలు అంగీకరించిన ఎడల. సమరియలో వారు దేవుని యొక్క మాటలు భక్తుడైన ఫిలిపు ద్వారా, అపోస్తుడైన ఫిలిపు ద్వారా వారు అంగీకరించినప్పుడు, ఈ మాట అంట యెరూషలేము పట్ల ఉన్న శిష్యులు అపోస్తులు విన్నారంట. విని వారి ఎద్దుకు రావాలని వారి ఎద్దుకు వచ్చారు. వారు బలపరచబడిన వారే, వాక్యాన్ని విని వాక్యము చేత బోధించబడి దేవునిలో స్థిరపరచబడిన వారే, విశ్వాసులు బలముగా వారే. కానీ వీరు ఏం పొందుకోవాలి? ఆత్మను పొందుకోవాలని ఆలోచన కలిగిన వారు కనబడతారు. ఈరోజు దేవుని యొక్క వాక్యమును నీవు జాగ్రత్త అంగీకరించినట్లా నువ్వేం పొందుకుంటావు అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకుని. అంతేకాదు, అపోస్తుల కార్యంలో 10 అధ్యాయములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10 అధ్యాయము 44 వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. ఏటిన్న వారి మీద కంట? వాక్యము విన్న వారి మీదకు. ఇటాలి పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు భక్తి కలిగిన వాడే, కానీ ఆయనకి ఏమి కొదువు అంటే దేవుని యొక్క వాక్యం కొదువుగా ఉంది. ఫిలిప్ ఆ యొక్క అపోస్తలుడైన పేతురు గారిని వారు పిలుచుకొని వచ్చినప్పుడు, వారిని వారి ఇంటికి ఆహ్వానించినప్పుడు, ఆ ఇంటికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు వారు బలపరచబడ్డారంట. దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినట్లు జ్ఞాపకం చేయబడుతుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. పరిశుద్ధాత్మ వచ్చిందంట. చూసారా? ఈరోజు పరిశుద్ధాత్మను ఎప్పుడు క్రైస్తుడు పొందుకోగలడంటే దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పుడే. పరిశుద్ధాత్మ ఎక్కడ దొరకదు. పరిశుద్ధాత్మ ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో. నువ్వు దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా విన్నప్పుడు, దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా గైకొన్నప్పుడు నువ్వేం పొందుకుంటావు అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు ఆయన పిల్లలుగా, ఆయన సంతానముగా దేవుడు ఏర్పాటు చేసుకున్న మనము, మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. దేవుడు మన ద్వారా కూడా అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యముగా చేయగలడు. ఎప్పుడంటే నీవు పరిశుద్ధాత్మ బలమును చేత నింపడినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ బలం నువ్వు ఎప్పుడు పొందుకుంటావంటే నువ్వు ప్రార్థనలో ఎడతెగక నువ్వు ప్రార్థనలో కొనసాగినప్పుడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు పొందుకుంటావంటే దేవుని యొక్క వాక్యము నీవు అంగీకరించినప్పుడు, వినినప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకోగలవని దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. మూడో విషయం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యం 11 అధ్యాయములో, అపోస్తుల కార్యం 11 అధ్యాయములో 23 వచనం 24 వచనం చూసుకుందాం. ఏమని రాయబడుతుందంటే, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును సిద్ధ హృదయముతో అత్తుకొనవలని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మను విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. ఎవరంటే అపోస్తుడైన బర్నబా గురించి జ్ఞాపకం చేయబడుతుంది. బర్నబా గురించి ఆయన ఎక్కడికి వెళ్ళాలని?
అంతికియకు వెళ్ళాలని బయలుదేరి అక్కడికి వచ్చాడు. తర్వాత ఆయన అపోస్తలుల పౌలుని వెదకి ఆయన తీసుకొని అంతికియకు వారు వెళ్ళినట్లు జ్ఞాపకం చేయబడుతుంది. దానికి ముందు అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడు. ఈరోజు బర్నబా గురించి జ్ఞాపకం చేసిన అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడు. ఎందుకు అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడి కనబడుతున్నాడు? అంతేకాదు, ఆయన అంటున్నాడు, మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రభువును స్థిర హృదయముతో, ఏ హృదయం అంట? స్థిర హృదయముతో అత్తుకొనవలని జ్ఞాపకం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఎవరు? ఎవరైతే స్థిర హృదయము కలిగిన వారిగా దేవుని అత్తుకొనిన వారి ఉంటారు. స్థిర హృదయము, స్థిర మనస్సు, స్థిరత కలిగిన జీవితము. ఈరోజు క్రైస్తులు ఎలా మారిపోతున్నారంటే స్థిరము లేని నడవడిగా కనబడుతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, స్థిర హృదయము కలిగి దేవుని నువ్వు అత్తుకున్న, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి పరిపోయిన వారు కాదు. ఎక్కడికెక్కడికో తిరిగి ఆత్మను పొందుకోవాలని ఆలోచన కలిగిన వారు కాదు. ఈరోజు చాలా మంది అంటుంటారు, పరిశుద్ధాత్మను ఇక్కడే పొందుకుంటారు. ఎక్కడో ఒక దగ్గర దొరికేది కాదు. పరిశుద్ధాత్మ ప్రతి స్థలములో ఉండేది. ప్రతి స్థలంలో ఉండేది. ప్రియమైన దేవుని సంఘం, ప్రతి స్థలములో పరిశుద్ధాత్మ ఉండేది. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వు దేవునితో అత్తుకున్నవాని ఉండు. ఎక్కడికో వెళ్ళిపోయి ఉండడం కాదు, దేన్నో అత్తుకోవడం కాదు, ఎక్కడో దొరుకుతుంది అక్కడ పారిపోవడం కాదు. నువ్వు దేవుణ్ణి అత్తుకుని వాని ఉండు. దేవుణ్ణి అత్తుకున్న వాని ఉన్నప్పుడు నువ్వేం పొందుకుంటావంటే కాబట్టి ఈరోజు దేవునితో అంటగట్టబడిన వానికి ఉండాలి. నీవు దేవునితో కలిసి జీవితం కొనసాగించే వానికి ఉండు. దేవునితో నీవు అత్తుక్కున్న వానికి ఉన్నప్పుడు, ఆయనతో ఏకముగా నీవు ఉన్నప్పుడు, ఏకముగా కలిసినప్పుడు, ఆయనతో ఏకత్వం కలిగిన జీవితాన్ని కొనసాగించినప్పుడు నీవేం పొందుకుంటావంటే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. శిశువులు అంటే యేసు క్రీస్తుతో అత్తుకుని వారు జీవించారు కాబట్టి వారు స్వరూపము ఎలా మారిపోయిందంట? దేవుని యొక్క స్వరూపముగా మారిపోయింది. ఎవరు కూడా గుర్తుపట్టలేకపోతారు. ఇస్కరియోతు యోధ వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్నంత వరకు ఆయనే యేసు అని ఎవరు కూడా వారు ఆ రీతిగా మారిపోయారు. ఈరోజు యేసుతో లేక దేవునితో మనం అత్తుక్కున్న వాని ఉంటే మన బ్రతుకులు పరిశుద్ధాత్మతో నింపబడిన వాని ఉంటాయి. పరిశుద్ధాత్మను శక్తిని పొందుకున్న వానికి మనం ఉండగలం. దేవుడు జ్ఞాపకం చేయుచున్నా. కాబట్టి దేవునికి అసాధ్యమైన ఏమీ లేదు. ఈరోజు ఆ దేవుని ఉన్న మనము అసాధ్యమైన కార్యమును సాధ్యము కలిగినదిగా చేయాలంటే, సాధ్యము కలిగిన కార్యముగా మనము కనపరచాలి. దేవుని యొక్క శక్తితో ఏదో చూపించాలంటే దేవుని యొక్క శక్తి అయిన బలము, ఆ పరిశుద్ధాత్మ శక్తి బలమును మనం పొందుకున్న వానికి ఉండాలి. అది మనం పొందుకోవాలంటే మొదటిగా దేవుని సందులో ఎడతెగక ప్రార్థన చేసిన వానికి ఉండాలి. రెండోది దేవుని యొక్క వాక్యమును గ్రహించిన వాని ఉండాలి. మూడోది యేసు క్రీస్తు లేక దేవుణ్ణి మనము అత్తుకొని మన జీవితాన్ని కొనసాగించిన వానికి ఉండాలి. 4 విషయం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యం 5వ అధ్యాయములో ఒక మాట జ్ఞాపకం చేయుచున్నాడు. 5వ అధ్యాయం 32వ వచనం చూసుకుందాం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఎవరికంట? ఆయనకు విధేయులైన వారికి, దేవునికి విధేయులైన వారికి, దేవునికి విధేయత కలిగిన వారు అనగా దేవునికి లోబడిన వారు, దేవునికి లోబడి వారి జీవితాలు కొనసాగించిన వారు, దేవుని ఒక మాట ప్రకారం జీవించిన వారు, దేవుని ఒక మాట ప్రకారం బ్రతికిన వారు, దేవుని ఒక మాటకి విధేయత చూపించిన వారు. ఈరోజు ఎంతమంది దేవుని ఒక మాటకు విధేయత చూపించిన వారిగా కనబడుతున్నాం? దేవుడు చెప్తే ఒకటి, మనం చేసేది ఒకటి. దేవుడు చెప్పిన మాట ఒకటి, మనం నడిచే మార్గం ఒకటి. దేవుడు మనతో పలికిన మాట ఒకటి, మనం చేసే పని ఒకటి. ఈరోజు దేవునికి విధేయతగా మనం కనబడుతున్నామా? దేవునికి విధేయతగా మన జీవితాలు కొనసాగిస్తున్నామా? ఇక్కడ అంటున్నాడు, ఏమని జ్ఞాపకం చేయొచ్చు అంటే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. దేవుడు అంటే దేవునికి విధేయత కలిగిన వారికి దేవుడు అనుగ్రహించిన ఆత్మ. ఈరోజు దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే నువ్వు దేవించదు ఏమై ఉండాలి?
విధేయత కలిగిన వాని. అంటే దేవునికి విధేయత, ఒబీడియన్స్ అంటే నువ్వు దేవునికి విధేయత, ఆయన మాటకు లోబడి జీవితం కొనసాగించిన వానికి ఉండు. ఈరోజు చాలా మంది సేవకులు చెబుతున్న మా మాటని విశ్వాస నిర్లక్ష్యం చేసే వారికి కనబడుతుంటారు. చెప్పిన మాటని విశ్వాస నిర్లక్ష్యం చేస్తుంటా, యవనస్తులు నిర్లక్ష్యం చేస్తుంటా, దేవుని యొక్క బిడ్డలు నిర్లక్ష్యం చేస్తుంటా. కాదు, ఈరోజు దేవుని యొక్క దాసుని ద్వారా దేవుడు పలుకుతున్న మాటను ఏం చేయాలంటే నువ్వు వినాలి. విధేయత కలిగిన వానికి ఉండాలి. విధేయత చూపాల మాటకు లోబడిన స్వభావం కలిగిన వానికి ఉండాలి. బైబిల్లో అనేక మంది దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి కారణం ఏంటంటే వారు విధేయత చూపారు. వారి జీవితాన్ని విధేయత కలిగిన వారిగా, లోబడిన స్వభావము కలిగిన వారిగా కనబడ్డారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారిగా, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారు కనబడ్డారు. దేవుని కొరకు అసాధ్యమైనవి సాధ్యము కలిగిన కార్యములుగా చేయగలిగారు. కారణం ఏమిటంటే విధేయత. ఈరోజు నీవు నేను ఏం కలిగిన వారికి ఉండాలంటే విధేయత కలిగిన వారికి ఉండాలి. అంటే దీనత్వం కలిగిన వారిగా, దేవుని యొక్క మాటకు లోబడే స్వభావము కలిగిన వారికి ఉండాలి. లోబడే స్వభావము, హెచ్చించుకునే స్వభావం కాదు, అహంకారము కలిగిన స్వభావం కాదు, గర్వించే స్వభావం కాదు. వీరిని దేవుడు అసహించుకునేవాడు. దేవుడు వీరిని అసహించుకున్నవాడు. దేవుడు తన యొద్ద నుంచి వీరిని తొలగించుకున్న వారి జ్ఞాపకం చేయబడుతుంది. వీరు దేవునికి అసహించబడిన వారు, దేవుని యొక్క సన్నిధిలో వీరు ఏహము కలిగిన వారిగా దేవుడు జ్ఞాపకం చేయించున్నాడు. ఆయనకి ఇష్టం లేని వారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే నీవు నేను మన ప్రతి ఒక్కరం దేన్ని కలిగిన వారికి ఉండాలంటే విధేయత కలిగిన జీవితము, స్వభావము కలిగిన వానికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు తన లేఖ చేత మాట్లాడుతున్న మాట ఏమిటంటే యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? భూమి ఆకాశం సృజించిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రం కలగజేసిన దేవుడు, పరాక్రమశాలి సూర్యుడు, మహాదేవుడు, అద్భుతకాలు చేసిన దేవుడు, ఆశ్చర్యకాలు చేసిన దేవుడు, ఆయనకి ఏమైనా అసాధ్యమైనది ఉన్నదని జ్ఞాపకం చేయొచ్చు. ఏంటి? ఆయనకి ఏమీ కూడా అసాధ్యము లేదు. సమస్తము సాధ్యము కలిగిన దేవుడు. ఈరోజు ఆ దేవునిలో ఉన్న నీవు నేను మన ప్రతి ఒక్కరము దేవునొక బిడ్డలుగా పేరు పొందుకున్నాం, దేవునొక బిడ్డలుగా పిలువబడుతున్నాం. ఈరోజు ఆయన యొక్క సంతతిగా, ఆయనకు బిడ్డలుగా పేరు పొందుకున్న మనము అసాధ్యమైనది సాధ్యముగా చేయడానికి దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు అసాధ్యమైన సాధ్యముగా దేవుని సన్నిధిలో చేసిన వారిగా, దేవుని సన్నిధిలో చేయడానికి శక్తి కలిగిన వారిగా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ బలమును అనగా ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్న వానిగా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నీవు నేను మనం ప్రతి ఒక్కరం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మొదటిగా ఎడతెగక ప్రార్థన చేసిన వారి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసిన వానిగా ఉండాలి. రెండోది దేవుని యొక్క వాక్యమును అనుగ్రహించిన వానిగా, దేవుని యొక్క వాక్యమును వినిన వారిగా, దేవుని యొక్క వాక్యమును హృదయంలో చోటించిన వానిగా ఉండాలి. మూడోది దేవుణ్ణి అత్తుకున్న వానిగా ఉండాలి. దేవునితో ఏకము కలిగిన వానిగా ఉండాలి. దేవునితో ఏకం కలిగి జీవించిన వానిగా ఉండాలి. మూడోది దేవుని యొక్క సన్నిధిలో ఆయన అంటున్నాడు విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి. విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఈ రీతిగా జీవించినప్పుడు మనుషులు ఏం పొందుకుంటాడంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాడు. ఆ శక్తి చేత గొప్ప కార్యం చేసేవాడిగా ఉంటాడు. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములను, అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యముగా చేయగలడు అని దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగంలో ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకున్న వానిగా దేవునిలో మనం ముందుకు సాగిపోదాం. మొదటిగా మనం చూసుకుంటే అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేయుచున్నారు. ఏమని జ్ఞాపకం చేయుచున్నారంటే వారు పేతురు యోహానులు ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారంట. ఏంటి? విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వీరెవరంట? విద్య లేని పామరులు అంట. అంటే విద్య అంటే వారు చదువున వారే, కొంచెం చదివిన వారే. మనం గమనిస్తే యూదులందరూ కూడా ఆ తోరలో చదువుతారన్నమాట. మోషే ధర్మశాస్త్ర గ్రంథము 5 గ్రంథములు వారు ఎలాగా పాటించాలి కాబట్టి వారు చదువుతారు.
ఈరోజు ముస్లిమ్స్ ఎలాగైతే వారు ఖురాన్ చదవాలి, అలాగే యూదులు అన్నవారు లేకపోతే ఆ యొక్క యెరూషలేం పట్టణంలో ఉన్నవారు వారు ఆ తోరా చదవాలి. వీరు కొంత విద్యలు కలిగిన వారిగానే విద్య లేని పామరులుగా వారు గుర్తెరిగారు. విద్య లేని పామరులు అంటే వీరు ఏం చేశారు చెప్పండి? గొప్ప అద్భుతమైన కార్యం చేశారు. విద్య లేని పామరులు, ఎందుకు పనికిరాని వారు, ఎందుకు ప్రయోజనం లేని వారు, వారి ద్వారా ఎటువంటి కార్యములు జరగవు, ఏమి కూడా చేయలేని వారు, అధికారులతో మాట్లాడలేని వారు, అధికారుల దగ్గరికి వెళ్ళలేని వారు, అధికారులాగా పనులు చేయలేని వారు, ఎటువంటి శక్యము లేని వారు, ఇలాంటి వారంట వారిని చూసి ఆశ్చర్యపడ్డారంట. ఎందుకంటే మనము అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకిచ్చుచున్నాను, నజరుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్య పట్టుకొని పాదములను చీలమండలములు బలము పొందెను. హల్లెలూయా. వాడు వెంటనే లేచాడంట. దిగ్గున లేచి నడవసాగాడంట. చూసారా? దిగ్గును లేచి నడవసాగాడంట. దేవుని స్తుతించాడంట. 40 సంవత్సరాల కంటే అధిక వయస్సు కలిగిన వాడికి జ్ఞాపకం చేయబడుతుంది. స్వస్థ పొందినవాడు 40 సంవత్సరాల కంటే అధిక బలం పొందినవాడు. కానీ వీరు అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యంగా చేశారు. పుట్టినది మొదలుకొని 40 సంవత్సరంలో వాడు కుంటివాడిగా అక్కడ ఉన్నాడు. ఎవరి ద్వారా జరగలేని పని, ఎవరు కూడా చేయలేని పని, ఎవరు కూడా సాధ్యము కాదు చేయడానికి పని, ఎవరు కూడా చేసేవారిగా లేరు అక్కడ. కానీ వీరంతా ఆపరేషన్ చేయలేదు. మరలా ఏమ్మా, వారికి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదో ఆపరేషన్ చేద్దాం, ఆపరేషన్ చేసి కాలు వస్తుంది నడుస్తాడని ఆలోచన కలిగి హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. వారు వైద్యులు పరామర్శించలేదు, లేకపోతే ఇంకేదో పని చేయలేదు, లేకపోతే ఇంకేదో చేసిన వారికి కనబడట్లేదు. ఏంటంట? వారు మాట సెలవిచ్చారు. ఏంటి? యేసు క్రీస్తు నామములో నువ్వు లే అని వాడు కుడి చేయి పట్టుకొని లేపినప్పుడు వాడు దిగ్గున లేచాడంట. ఇది అసాధ్యమైన కార్యం చెప్పండి. ఇది జరిగే పనా? జరుగుతుంది పని. కానీ వారు సాధ్యము కలిగిన కార్యంగా చేసి చూపించారు. సాధ్యము కలిగిన కార్యంగా చేసి చూపించారు. కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు. 2వ అధ్యాయము 4వ వచనం చూసుకున్న ఏంటంటే, బలము కలిగిన అగ్ని జ్వాలంటి ఆత్మ, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు అన్య భాష మాట్లాడారంట. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత వారు ఏం చేసి చెప్పండి? అసాధ్యమైన కార్యములను సాధ్యముగా చేశారు. అసాధ్యమైన కార్యములను సాధ్యముగా చేసేవాళ్ళు కనబడుతున్నారు. అద్భుతమైన కార్యం చేసేవాళ్ళు కనబడుతుంది. అంతేకాదు, ఇంకా ముందుకు మనం చూసుకుంటే ఎన్నో అద్భుతమైన కార్యం చేశారు. వారి నీడ పడినప్పుడు అనేక మంది బాగుపడ్డారు. దేవుని ఒక వాక్యము చేత అనేక మందిని 3000 మందిని మార్పు చెందేవారు కనబడుతున్నారు. పశ్చాత్తాపడ్డారు. అసాధ్యం అంటారా? అసాధ్యమైన కార్యం కానీ దేవుడు సాధ్యము కలిగిన కార్యంగా మార్చాడు. కారణం ఏమిటంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా కనబడ్డారు. ఈరోజు అపోస్తులు వారు దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైన కార్యం చేయడానికి కారణం ఏమిటంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా కనబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, ఈరోజు నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అసాధ్యమైన కార్యములు కూడా సాధ్యముగా మనము దేవుని ద్వారా చేయగలము. అసాధ్యమైన పనులు కూడా దేవుని ద్వారా సాధ్యము కలిగిన పనులుగా చేయగలమని దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. కాబట్టి ఏం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పేతురు, యోహాను, శిష్యులు వారందరూ కూడా ఏం చేశారంటే దేవుని యొక్క సన్నిధిలో అసాధ్యమైన కార్యములు సాధ్యముగా చేసినట్లు దేవుడు తన లేఖనం చేత మాట్లాడుచున్నాడు. తన లేఖనం చేత దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేయొచ్చు. అంతేకాదు, మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకుంటే 15వ అధ్యాయములో, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూసుకుంటే, అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధమై ఎందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని
దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటిని కట్టి ఆ దివిటీలు అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమల చేలోనికి వాటిని పోనిచ్చెను. ఎవరంటే సంసోను గారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ సంసోను గారంట 300 నక్కలను పట్టుకున్నాడంట. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు ఒక కోడి పుంజులు లేకపోతే కోడి పెట్టను పట్టుకోవాలంటే చాలా సమయాన్ని మనం కేటాయించాలి. దాని వెనక ఎంతో పరిగెత్తాలి. పరిగెత్తిన చివరకు దొరుకుతుంది, లేకపోతే లేదు. అలిసిపోయిన వారిగా ఉంటాం. కానీ 300 నక్కలను పట్టుకున్నాడంట. చూడండి మరి ఎంత వేగంగా పరిగెట్టి ఉంటాడు. కారణం ఏమిటి? సంసోను గారు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఇది మనుషులకు అసాధ్యమైనది. ఏ మనుషులు కూడా 300 నక్కలను పట్టుకున్న వాడికి ఉండడు. ఒక రోజులో కూడా 300 నక్కలు పట్టుకోలేడు. కానీ సంసోను అంట 300 నక్కలు పట్టుకున్నాడంట. 300 నక్కలు పట్టుకొని ఫిలిష్తీయులు గోధుమ చేనులను పంపించాడంట డ్యూటీలు కట్టి, వాటిని పాడు చేయడానికి. కానీ ఇంత అసాధ్యమైన కార్యమును సాధ్యమైన కార్యముగా చేయడానికి కారణం ఏమిటంటే సంసోను గారు దేన్ని పొందుకున్నారు? దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఏమని పొందుకున్నాడంటే దేవుని యొక్క ఆత్మను ఆయన పొందుకున్న వాడిగా కనబడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ అభిషేకం అతని మీదకు ఉంది కాబట్టి ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు గొప్ప కార్యం చేసేవాడు కనబడుతుంది. అంతేకాదు 10వ అధ్యాయములో 15వ వచనం 16వ వచనం చూసుకున్నా అక్కడ ఒక మాట మనం గమనించగలం. అతడు గాడిద యొక్క పచ్చి దవడి ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. అప్పుడు సంసోను గాడి దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నూలను చంపి ఉన్నాను అనేను. ఎంతమంది అంట? 1000 మందిని చంపేశాడంట. ఏటి? గాడిద పచ్చి దవడ ఎముకత అంట. ఈరోజు అటువంటి దవడ ఎముక పట్టుకుంటే జారిపోతుంది, చేతుల నుంచి జారిపోద్ది. అది సాధ్యము కాని పని, అసాధ్యమైనది. వచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపడం ఏంటమ్మా? మరలా ఫిలిష్తీయులు సైన్యము బలమైన సైన్యమే, బలాఢ్యులే. మరి అటువంటి సైన్యముకు పచ్చిగా గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడంటే నమ్మవలసిన విషయం అంటారా? కానీ నమ్మాలి. కారణం ఏమిటంటే దాని మీదకు చూసుకుంటే 14వ వచనంలో అప్పుడు లేహేకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున, అతని మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టులు బడిన తాళ్లను అగ్ని చేత కాల్చబడిన జనసమూహం వలె నాయను. ఆ కట్టులు తెంపి వేయబడినట్లు కనబడుతున్నాయి. ఎప్పుడంటే దేవుని యొక్క ఆత్మ బలముగా అతని మీదకి వచ్చినప్పుడు. ఈరోజు దేవుని యొక్క ఆత్మ చేత సంసోను గొప్ప కార్యం చేశాడు. దేవుని యొక్క ఆత్మ చేత ఆయన ఆత్మ అభిషేకము సంసోను మీదకి బలముగా వచ్చినప్పుడు ఆయన యొక్క పచ్చి గాడిద వెముకతో 1000 మందిని చంపిన వాడికి కనబడుతున్నాడు. సాధ్యమును కాని కార్యము దేవుడు సాధ్యపరిచినవాడు. అసాధ్యమైన కార్యం దేవుడు సాధ్యపరిచినవాడు. కాలేని కార్యమును దేవుడు చేసేవాడు. ఎప్పుడంటే ఆయన ఆత్మను పొందుకున్నప్పుడే. ఆయన ఆత్మ చేత దేవుడు కార్యములను చేసిన వాడని దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు పేతురు యోహాన్లు బట్టి కాదు, లేక సంసోను బట్టి కాదు, లేకపోతే దేవుని యొక్క భక్తులు అన్నవారిని బట్టి కాదు, ఈరోజు దేవుడు మనల బట్టి కూడా అసాధ్యమైనది సాధ్యమైన కార్యముగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీవు అనుకుంటున్నావా? ఈరోజు అట్టి ఆలోచన కలిగిన వాని ఉన్నావా? దేవుడు నా ద్వారా కూడా అసాధ్యమైన కార్యమును సాధ్యముగా చేయాలి, దేవుడు నా ద్వారా కూడా జరగలేని కార్యములను దేవుడు జరిపించాలి,
నా ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం చేయాలి, నా ద్వారా కూడా దేవుడు అద్భుతమైన కార్యం చేయాలి, నా ద్వారా కూడా దేవుడు సాధ్యమైన కార్యములను చేయాలని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నేను అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యమును చేస్తాను. చేసే దేవుడను, సమర్థుడని దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. కాబట్టి ఈరోజు మనము అసాధ్యమైన కార్యమును సాధ్యము కలిగినదిగా చేయాలంటే, అసాధ్యమైన కార్యమును సాధ్యము కలిగిన కార్యముగా మనం చేయడానికి శక్తి కలిగిన వారికి ఉండాలంటే దేవుడు అంటున్నాడు, ఆత్మను పొందుకో, పరిశుద్ధాత్మ బలమును శక్తిని పొందుకున్న వాని గుండని దేవుడు జ్ఞాపకం చేయించున్నా. ఈ పరిశుద్ధాత్మ శక్తిని బలమును మనం పొందుకోవాలంటే మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనము గడిపిన వానిగా ఉండాలి, అనగా దేవునితో ప్రార్థనలో గడిపిన వానిగా ఉండాలి. రెండోది, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు వాక్యాన్ని అంగీకరించిన వానిగా, వాక్యాన్ని గ్రహించిన వానిగా, హృదయంలో చోటిచ్చిన వానిగా ఉండాలి. మూడోది, దేవునితో అత్తుకున్న వానిగా ఉండాలి, దేవునితో అంటగట్టబడిన వానిగా, దేవునితో ఏకముగా కలిసిన వానిగా ఉండాలి. నాలుగోది, దేవుని యొక్క సన్నిధిలో విధేయత కలిగిన వారిగా, అనగా దేవునికి లోబడిన స్వభావము కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకోగలము, దేవుని యొక్క ఆత్మను సంపాదించుకోగలము. ఆత్మ ద్వారా పేతురు, యోహాను గారు ఎలాగైతే అద్భుతమైన కార్యం చేశారు, ఆశ్చర్యమైన కార్యం చేశారు, ఊహించిన కార్యం చేశారు, అసాధ్యమైన కార్యములను సాధ్యముగా ఏ రీతిగా అయితే చేయగలిగారు. సంసోను అసాధ్యమైన కార్యం ఏ రీతిగా అయితే దేవుని యొక్క ఆత్మను పొందుకొని సాధ్యమైన కార్యములు చేశాడు, ఈరోజు అదే దేవుడు మనల ద్వారా కూడా అసాధ్యమైన కార్యములను సాధ్యముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. సాధ్యముగా చేసే దేవుడు, సాధ్యముగా చేయడానికి బలము కలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను మన ప్రతి ఒక్కరము దేవుని యొక్క ద్వారా అసాధ్యమైనది సాధ్యము కలిగిన కార్యముగా ఆ దేవాది దేవుని ద్వారా మనం చేయాలంటే మనం దేవుని యొక్క సందులో ఆత్మను పొందుకున్న వానిగా ఉండాలి. మనం దేవుని యొక్క సందులో ఆత్మాభిషేకను పొందుకున్న వానిగా ఉన్నప్పుడే దేవుని ద్వారా అసాధ్యమైన కార్యములను సాధ్యము కలిగిన కార్యముగా చేయగలము. దేవుని యొక్క నామాన్ని గణపరచగలము, దేవుని యొక్క నామాన్ని మహింపరచగలము, ఆయన యొక్క నామాన్ని కొనియాడబడిన వారిగా మనం దేవుని సందులో కనబడగలమని దేవుడు జ్ఞాపకం చేయొచ్చు. కాబట్టి ఈ ఆఖరి దినాల్లో అంచి కాలంలో మనము దేన్ని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇష్టపడ్డ వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మను సంపాదించుకున్న వానిగా, పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగిన వానిగా మన జీవితాలు మనం సిద్ధపరచుకుందాం. రండి, ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనతో అంటగట్టబడి ఆయనతో కలిసి ఆయన వాక్యమును గ్రహించి ఆ దేవునికి విధేయత కలిగిన జీవితములను కొనసాగిద్దాం. అట్టి జీవితమును దేవుని సన్నిధిలో గడుపుదాం, సంపాదించుకుందాం. ఆ దేవాది దేవుని యొక్క ఆత్మను సంపాదించుకొని ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగిన వారిగా ఉంటూ ఆ దేవుని జీవిద్దాం. దేవుని కొరకు అసాధ్యమైనదిగా ఉన్న ప్రతి కార్యమును సాధ్యకరమైన కార్యముగా చేస్తూ ఆ దేవుని సందులో మనం ముందుకు సాగిపోయి దేవుని యొక్క నామాన్ని ఘనపరుద్దాం. దేవుని మాటల చేత దీవించి ఆశించి ప్రోత్సాహపరచి బలపరచి దీవించునుగాక. దేవుడి చిన్న మాటన్నిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహాత్మేశయ, సర్వాధిక సర్వశక్తుడా, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిలో మా దేవుడు నీకు స్తోత్రం. ప్రభువా, ఈ దినాల్లో ప్రభు అనేక మంది నాయన కనబడుతున్నారు, అనేక మంది ప్రభునైనా నీ సందు ప్రభు ప్రార్థన చేసి కనబడుతున్నారు. తండ్రి, నీ సందు ప్రభు కనిపెట్టే వారికి కనబడుతున్నారు. దేవా, నీ కొరకు ఎదురు చూచిన వారికి కనబడుతున్నారు. ప్రభువా, ఈ రోజు అట్టివారు ప్రభువా కార్యములను సాధ్యము కలిగిన వారిగా ప్రభువా చేయడానికి నీ శక్తిని ప్రభు వారికి అనుగ్రహించు. దేవా, నీ అభిషేకం ప్రభు, నీ పరిశుద్ధాత్మ ప్రభువా వారికి అనుగ్రహించు. ప్రభువా, నీ కార్యము ప్రభునైనా వారు చేసేలాగున తన అసాధ్యమైనది సాధ్యకరమైన కార్యముగా చేయడానికి ప్రభువా వారిని సిద్ధపరచడం ప్రార్థన చేయించున్నాం. దేవ, ఈ వాక్యాన్ని ప్రభువా లైవ్ లో వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభు మీరు స్థిరపరచండి. ఈ వాక్యం చేత ప్రభు వారు బలపరచబడి నీ యొక్క ఆత్మ అభిషేకం ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ప్రభువా అసాధ్యమైన కార్యములను సాధ్యకరమైన కార్యములుగా చేయడానికి మీరు వారిని బలపరచండి, స్థిరపరచండి, విశ్వాసం నడిపించండి. మరి ముఖ్యం ప్రభువా,
నీ వాక్యమును దయించిన వానిగా, దేవా నిన్ను అత్తుకున్న వానిగా ప్రభువా, ప్రార్థనలో ప్రభువా వారి జీవితాలు కొనసాగించిన వారిగా, నీకు విధేయత కలిగిన వారిగా ఉంటూ దేవా నీ ఆత్మ అభిషేకం పొందుకోవడానికి మీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచు, స్థిరపరచు. అంచి కాలం ప్రభువా మీ యొక్క ఆత్మాభిషేకం దయచేయండి. మీ సన్నిధి కాపుదల మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపించండి. విశేషంగా ప్రభు ఈ వాక్యమును వీక్షించిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు బలపరచండి, స్థిరపరచండి. మీ యొక్క ఆత్మ చేయుచున్నాం. మరొకసారి తండ్రి వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ దీవించండి, ఆస్వాదించండి. మీ దీవెనతో నింపడి మీ కాళ్ళు జరిపించండి ప్రభు. మీరు రాకడైతే మేమందరం ఎత్తబడిలాగా సిద్ధపరచండి. లేన ప్రభు మరలా ఈ రీతిగానైనా నీ వాక్యమును బోధించడానికి తండ్రి, నీ వాక్యమును వినే ప్రభు అనేక మందిని సిద్ధపరచడం ప్రాణం చేయించున్నాం. మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, పురుష రక్తమే జయం, పురుషం సంపూర్ణ విజయం కలుగుగా, వాదిగా నాశనం కలుగుగా, యేసు నామంకే జయం. ఆమేన్. ప్రేమ కుమారుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మక సహవాసం ఆయన ప్రేమించు ప్రతి ఒక్కరికి, లైవ్ లో వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడలకును, ఆ ప్రాంతంలో ఉన్న సకల పరుషులకును ఆయన బలమును, శక్తిని, ఆరోగ్యమును అనుగ్రహించి ఆయన రాకడ పర్యంతం ఆయన తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుని యొక్క వాక్యాన్ని మీరు వీక్షించాలని దేవుని సన్నిధిలో అందరూ కూడా వందనం చెల్లిస్తూ, అలాగే ఈ వాక్యాన్ని కూడా మీరు దేవుని వీక్షిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభు పేట మీ అందరినీ కూడా మనం చేయించాం. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.